మైకేనండి ఇది. ఎందుకు భయపడుతున్నారు? ఓకే. అంటే సిరి గారు ఇప్పుడే వాళ్ళ మాటల్లో అర్థమైంది మీకు హారర్ మూవీస్ అంటే భయము, మీరు చాలా భయస్తురాలు అని అర్థమైంది కాబట్టి, మరి ఇంత భయపెట్టే సినిమా చేస్తున్న ఈ ప్రాసెస్‌లో మీరు భయపడిన సందర్భం If you believe in education should offer more than just a degree, if you seek holistic learning that challenges convention, if you dream of leaving the world better than you found it, if you want to script a better tomorrow, if you're restless for opportunities that match your ambition, if you have a purpose, we have the program. అయిన తర్వాత నార్మల్గా ఒక రూమ్లో నేను ఒక్కదాన్ని సింగిల్గా పడుకోవడానికి నాకు చాలా భయం. సో ఇందాక ధ్రువన్ చెప్పినట్టు హనుమాన్ చాలీసా నేను కూడా అదే బ్యాచ్ అనమాట. సో షూట్ అయ్యాక పడుకున్నాను. రోజంతా షూటింగ్ చేయడం, మైండ్లో అంత ఆలోచనలు ఉండడం వల్ల భయపడి లేచా నేను. ఒక విండో సీన్ చేశారు షూట్లో, సేమ్ అదే సీన్ నా కల్లోకి వచ్చింది. ఆ రోజు మాత్రం చాలా భయం వేసి నేను ఆ రోజంతా పడుకోలేదు, డైరెక్ట్గా అలానే షూట్కి వెళ్ళా. ఓకే, మీరు సింగిల్గా పడుకోవడానికే భయపడుతున్న సిరిని తీసుకుని వెళ్ళి వంశీ గారు మనం సిరిని సోలోగా కూర్చోబెట్టి సినిమాని చూపించే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామండి. థియేటర్లో సిరి మాత్రమే ఉంటారు, సినిమా ఈషా సినిమా చూడాలి. ఓకేనా? ఇదే మీ టాస్క్. డెఫినెట్లీ ఐల్ ట్రై. ఓకే, మీ స్పీచ్ ఇచ్చే ముందు ఒక్కసారి మా హెబ్బాతో కూడా మాట్లాడదాము. హలో హెబ్బా, మీకు ఈ పాటికి ఈ ఈవినింగ్ హారర్ ఇవన్నీ బాగా అలవాటు అయిపోయి ఉన్నట్టున్నాయి కదా? ప్యూర్ హారర్ ఇప్పటి వరకు చేయలేదు. ఇది నా ఫస్ట్ ప్యూర్ హారర్ ఫిల్మ్. సో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కంప్లీట్గా కంప్లీట్ ప్యూర్ హారర్. వేరే ఏదైనా కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ ఏ ఎలిమెంట్స్ కాకపోతే జస్ట్ ప్లేన్ హారర్ ఇదే ఫస్ట్. సో ఇదే ఫస్ట్ కాబట్టి ఇది కంప్లీట్ హారర్ మూవీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? నాకు చాలా ఫన్ వచ్చింది. నాకు హారర్ అంటే చాలా ఇష్టం. ఫన్ నాకు అసలు భయపడిన, నాకు హారర్ అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ షూటింగ్ ఏమి ఉండదా? నాకు ఏమీ లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు వస్తారు, మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా దెయ్యం వస్తుంది, ఇలాంటి ఒక ఎఫెక్ట్ వస్తుంది, మీరు చూసి భయపడాలి అని చాలా న్యాచురల్గా నెరేట్ చేస్తారు. ఆ తర్వాత మీకు గుర్తురాదా? నో శ్రీనివాస్ సార్ నరేట్ చేసి సీన్కి టైంలో అలాగే సీన్ ఒక్కసారి నేను లైఫ్లో యాక్టర్ అయిపోయిన తర్వాత చేస్తా, అదే నా డ్రీమ్ కమ్ ట్రూ. మళ్ళీ అసే నాకు అలా ఫీల్ అయింది. నాకు భయం అస్సలు రాలేదు. ఐ వాజ్ లైక్ వావ్, డ్రీమ్ కమ్ ట్రూ. ఐ వాంటెడ్ టు డూ దిస్ సీన్. ఐ వాజ్ హ్యావింగ్ అ బ్లాస్ట్. క్రేజీ. అబ్బా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వద్దు, థ్యాంక్ యూ, చాలు. అఖిల్ రాజు గారు రండి. ఇప్పుడు ఇందాకటి నుంచి మా వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, జాగ్రత్తలు చెప్తున్నారు. ఆర్ఆర్ ధ్రువన్ గారు అయితే అభయ హనుమాన్ చాలీసా అని పెట్టుకోమని చెప్తున్నారు. అలాగా అఖిల్ రాజ్ మాకు 3 ఎసెన్షియల్స్ వీ రిక్వైర్ టు వాచ్ ఈషా ఇన్ థియేటర్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఈ సినిమా సో ఇంత తొందర మళ్ళీ వచ్చి మాట్లాడుతా అనుకోలేదు, బట్ వచ్చిన. ఫస్ట్ నేను అడిగిన దానికి చెప్పండి, తర్వాత స్పీచ్. డన్. ఫస్ట్ సేమ్ రాజు బెట్స్ రాంబాయ్ టికెట్ ధర ఎంతనో ఈ సినిమా టికెట్ ధర కూడా అంతేనే. ఓకే, సో అది ఫస్ట్. 99 రూపాయల టికెట్ కావాలి. అవును, కొనుక్కుంటాం. తర్వాత ఏం తీసుకుని వెళ్ళాలి, ఏం చేయాలి మేము ఈ సినిమా చూడడానికి? ఈ సినిమా చూడాలంటే తాయెత్తు బిజినెస్ ఒకటి పెడదాం అనుకుంటున్నారు వాళ్ళు. ఒక తాయెత్తు తీసుకోవాలా? ఒక తాయెత్తు, హనుమాన్ చాలీసా, ఇంకా రాంబాయి. అఫ్ కోర్స్ మీ రాంబాయిలతో కూడా వెళ్ళొచ్చు, చూడొచ్చు. చూసి మీ రాంబాయి అండ్ రాజులు ఇద్దరు కలిసి భయపడొచ్చు కూడా థియేటర్లో. జాగ్రత్త, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి కాబట్టి ఇది కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు మీ రాంబాయి కలిసి ఈ సినిమాని చూస్తారని ఆశిస్తూ త్రిగుణ్ ప్లీజ్ రండి. ఇప్పుడు ఏంటి మా సినిమా థీమ్లో వచ్చారు? అంతే అండి, మిమ్మల్ని చూసి మీరు నన్ను భయపెట్టే లోపే నేను మిమ్మల్ని భయపెట్టాలని రివర్స్ స్ట్రాటజీ చేసుకుని వచ్చాను నేను ఈరోజు. ఇప్పుడు ఈషా సినిమా అంటే కథా సినిమా టైంలో మమ్మల్ని ఒక మోస్తరుగా భయపెట్టారు, ఎందుకంటే అది సైకలాజికల్ థ్రిల్లర్. ఇది ఏకంగా డైరెక్ట్ హారర్ కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత మా రియాక్షన్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇందాక ఆడిటోరియంలో మధు గారు చేస్తుంటే ఒక రియాక్షన్ ఉంటుంది కదా, దానికి ఒక 10 times ఉంటుంది. 10 times మినిమం.
షూట్లో ఈ ఇంటర్వ్యూలన్నీ వెళ్తే మీరు అడుగుతున్నారు కదా ఏది భయపట్టింది, ఆయనతో యాక్ట్ చేయడమే భయం. యూనో హీ సచ్ ఎ మెథడిస్ట్. మేమందరం అమ్మ అసలే చీకట్లో షూట్ చేస్తుంటే ఈయనొక్కడు మరీ. సో యా, దానికన్నా ఒక 10 times ఎక్కువ ఉంటుంది సినిమా. ఓకే, ఈ ఈషా సినిమా గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? పడిపోద్ది. ఓకే, ఒక వర్డ్ అన్నారుగా, ఆ. రెండునే పడిపోద్ది. బట్ వద్దు పర్లేదు, చాలు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు దాన్ని. ఓకే, అయితే మీకు కూడా మాట్లాడే అవకాశం నేను ఇవ్వాలి కాబట్టి ముందు సిరికి మళ్ళీ మైక్ ఇచ్చేసి. సిరి మాత్రం రోజు షూటింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి శ్రీ హనుమాన్ చాలీసా శ్రీ హనుమాన్ చాలీసా చదివేది. చెప్పు నీ. ఎస్ ప్లీజ్ చెప్పండి.